నాకు 40 ఏళ్ళ అనుభవం ఉంది, నేను ప్రతిపక్ష నాయకుడిని, నేను సలహా సూచనలు ఇస్తా, ఇంకేమన్నా చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా సరిదిద్దుకోనికే నేను చెప్తా, నేను అసెంబ్లీకి వస్తా, పిల్లల్ని మంచిగా నడపనికే నేను చెప్తా, చేసే దాంట్లో కూడా ఏదైనా చిన్న చిన్న అటు ఇటు ఉంటే సర్దుతా అని పెద్ద మనిషి చేసుకొని ఎందుకు మాట్లాడతలేడు చంద్రశేఖరరావు? ఆయన బాధ్యత కదా, ఆయన ఈ తెలంగాణకు ఆయన ఏముంది ఏందది జాతిపితనా బాపు బాంబో అంటుంటాడు కదా. ఆ బాపు జవహర్లాల్ నెహ్రూను, వల్లభాయ్ పటేల్ను, మిగతా వాళ్ళందరిని వివిధ కుర్చీలలో కూర్చోబెట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ను కూర్చోబెట్టి ఇట్లా చేసుకోండి, మంచిగా చేసుకోండి, దేశానికి ఇది మంచిది, ఇది చెడ్డది, ఏదైనా ఉంటే పెద్ద మనిషిగా నేను ఉంటా, నేను భుజం దాడతా, ఏమైనా సమస్యలు ఉంటే నేను పరిష్కరిస్తా అని, వీళ్ళ పరిపాలనలో కూడా సమస్యలు ఏమైనా వస్తే ఆయన పోయి కూర్చొని పరిష్కరించి సమన్వయం చేసిండు. మరి ఈ బాపుకి ఏమైంది? ఆయన గుండెల్లో తెలంగాణ ఆయన బాబు మాత్రమే ఈ కుర్చీలో కూర్చోవాలనా? అంటే ఇక మంది ఎవ్వరు ఉండొద్దు. ఆయన గుండెల్లో ఏముంది, ఆయన లివర్లో ఏముంది అని నేను అడుగుతలేనమ్మా. ఆయన రక్తంలో రక్తమే ఉందా, ఇంకేమని ఉందా, ఇవన్నీ ఎవరు అడిగారు? నీ పార్టీలనే తెలంగాణ పేరు లేదు, దాన్నే నిషేధించినావు. నీ గుండెల్లో ఏముందంటే ఇప్పుడు ఇక మేము పోయి చీల్చి చూడాలనా? నేను అడిగిన అనుకో, మరి నాకైతే కనిపిస్తలేదా చూపి అని, మరి చీల్చుకొని చూపిస్తాడా? ఇవన్నీ బాలకృష్ణ సినిమాకు అనుకొస్తే ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఎట్లా ఆయన ఎన్టీఆర్ అభిమానే, బాలకృష్ణ సినిమాకు డైలాగులు రాసుకున్నాడు అనుకో కేసీఆర్ గారు, బాగుంటుంది. నేను కూడా బాలకృష్ణ గారికి ఒక మాట చెప్పమంటే చెప్తా, ఖాళీగా ఉన్నాడు కదా అన్న డైలాగులు రాయడానికి వానికి లేకపోతే పర్చూరి బ్రదర్స్తో కలిసి ఒక ఎస్పీవి అంటారుగా, స్పెషల్ పర్పస్ వెహికల్, ఈ సినిమాలకు మాటలు గీటలు అట్లాంటివి అన్న రాసుకుంటే పర్చూరి బ్రదర్స్తో కేసీఆర్ అండ్ సన్ దానికి వానికి వస్తుంది. ఎట్లాగో ఇండస్ట్రీతో కొంచెం బాగానే సత్సంబంధాలు ఉన్నట్టున్నాయి కదా కేటీఆర్కు. ఈ మాటలను ఉద్దేశించే నన్ను నానా మాటలు అంటున్నారు, తెలంగాణ తెచ్చిన నన్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు పొలం బాటలో భాగంగా. జనాల్లో ఒక సింపతి ఏం రాదంటారా? సిగ్గులే కూడా మాట్లాడుతున్నారని నాకు చెప్తున్నారు. ఆయన తెచ్చిండా తేలేదా అనేది ఒక డిబేట్. ఇక నేను ఎక్కువ విశ్లేషిస్తే బాగుండదు కానీ 1200 మంది పిల్లలు చచ్చిపోయారు. నేను కాదు ఈ మాట ఆయనే చెప్పిండు కదా, అవునా కదా? 1200 మంది పిల్లలు చచ్చిపోతే రాని తెలంగాణ చంద్రశేఖరరావును చూసి వచ్చిందా? అంటే 1200 మంది పిల్లల ప్రాణ త్యాగాలను సున్నా విలువ చేసి టోటల్గా నేనే తెచ్చినా అని నీకు శాతగాక 2009లో కాడి కింద పడేసి జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళి మీ వ్యూహం ఏదని చెప్పండి అంటే, ప్రభుత్వంలో ఉన్న జానారెడ్డి గారు ఒక వ్యూహాన్ని, ఒక ఎత్తుగడని పని పొలిటికల్ చేసి పెట్టి కోదండరామ్ గారిని చైర్మన్ చేసినాక కదా తెలంగాణ ఉద్యమం